ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ నేను వచ్చేసా. ఏంటి? అక్కకి డబ్బులు పంపించాలి బాబాయ్. 1 2 3 4 హలో హలో అక్క, డబ్బులు పంపించానే, పడ్డాయా? అరవకు. డబ్బులు వేశానక్క, వచ్చాయో లేవో అని. వచ్చాయి. సరే అక్క, ప్రస్తుతానికి అవే ఉన్నాయి. అమ్మ ఇన్సూరెన్స్ కట్టాక మిగిలిన నువ్వు వాడుకో. మళ్ళీ పంపేంత వరకు ఉన్నంతలో సరిపెట్టుకో, సరేనా? అది ఏమైందంటే పిచ్చక్క ఎట్టా బతుకుతుందో ఏంటో. ఇట్స్ డన్. యువర్ గుడ్ నేమ్ మ్యామ్? రోజా. రాజావారికేగా, ఇటివ్వు, నేనిస్తాను. ఎక్కడికి పోయావు తల్లి? నువ్వు రాలేదని అమ్మగారు అయ్యగారు మందులు వేసుకోలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అదేంటండి, ఇలా మందులు వేసుకోకుండా ఏమీ తినకుండా ఇలాగే కూర్చుంటే ఎలా? ఎవరు అలిగినారు? అలక మా వంశమునందే లేదు. అలకలేని మనిషి, ఎలుకలేని ఇల్లు ఉండదు రాజావారు. ఇది అలక కాదు, ఆవేశం, ఆగ్రహం. ఇంత ఆవేశపడటానికి నేనేం తప్పు చేశాను రానివారు? అయినా ఈ సంస్థానం ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ ఆవేశాలేంటి రానివారు? అన్నీ తెలిసిన తమరు ఎసటికి వెళ్ళితిరి, ఏల ఇంత ఆలస్యముగా వచ్చితిరి? మేమెంతగా ఎదురు చూశామో, తను రాకపోతే ఎంత ఆవేదన చెందామో చెప్పవేమిటి రామచంద్రయ్య? తమరు మాట్లాడుతున్నారు కదా అని ఆగానమ్మా. ఏంటమ్మా ఇది పద్ధతేనా? నీకోసం రాణివారు రాజావారు ఎదురు చూడాలా? చుక్క కాఫీ గాని గుక్కడి మంచినీళ్ళు గాని తాక్కుండా వాళ్ళు అలిగి అక్కడ. అలక కాదు, ఆవేశం. ఎంత ఆవేశంగా ఉన్నారు చూడు. మీరిద్దరూ నవ్వుతూ ఉంటే నవదంపతుల్లా ఉంటారు. మీరు ఇలా ఆవేశం ఆగ్రహం అంటే నాన్న చూడండి, రాణివారి మొహం మీద ముడతలు వచ్చినట్టు లేదు? అవునమ్మా, ఇంతకు ముందెన్నడూ లేనన్ని ముడతలున్నాయి. మీరు నవ్వండి, అవే పోతాయి. నవ్వు రావాలిగా. ఎందుకు రాదు? చూసారా చూసారా చూసారా, ముడతలన్నీ మాయమైపోయాయి. అయినా సమయానికి మందులు వేసుకోకుండా ఏంటి మీరు? రాజావారు, మీ కాఫీ. నువ్వు కనిపిస్తే మా కళ్ళల్లో వెలుగొస్తుంది చామంతి. మాకు సూర్యోదయం కిటికీలోంచి రాదమ్మా, నీ రాకతో వస్తుంది. మీరిద్దరూ ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
ఈరోజు మరణించబోతున్నా మీ ఇద్దరికీ ముందుగానే నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇట్లు శోకతప్త హృదయంతో మీ ఉపేంద్ర. మీ ఆనందం ఈరోజు మాత్రమే. నవ్వుకోండి, నచ్చింది తినండి, ఓపికుంటే ఎగరండి. ఏం చెయ్యాలన్నా ఇదే మీ చివరి రోజు. ఆ, మ్. అమ్మగారు, ఈ కన్నుళ్ళెందుకు? గతం తాలూకా జ్ఞాపకాలు గుండె గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళు తడుస్తాయి. అంత గాయాలేమున్నాయమ్మా మీకు? మీకేం తక్కువని? అత్యంత ఖరీదైన వజ్రానికి కూడా ఒంటి నిండా గాయాలే ఉంటాయి. ఖరీదెక్కువ కాబట్టి వాటి గాయాలు మనకు మెరుపుల్లా కనిపిస్తాయి. కొడుకు కోడలు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఒక్కగానొక్క మనవరాలు చిన్నతనంలోనే తప్పిపోయింది. వాళ్లతో పాటి మా ఆనందము పోయింది. మాకంటూ ఎవరున్నారు చెప్పు? ఎవరున్నారంటే ఎదురుగా ఉన్న మేమంతా మీ బిడ్డలేం కాదా? నా అనుకుంటే ఉన్న నలుగురే నా వాళ్ళు. మా అనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి మనవాళ్లే. బాగా చెప్పావమ్మా. ఏంటండి ఇది? తమరిలా కన్నీరు పెట్టుకునే రోజా ఇది? ఎవరూ లేరని ఎలా అనగలిగారు? చామతి ఎవరు? మన మనవరాలు కాదా? పసి వయసులోనే ఆ మనవరాల్ని దూరం చేసిన ఆ దేవుడు ఈ మనవరాల్నిచ్చి తన తప్పును సరిదిద్దుకున్నాడు. మనకు తెలియని బంధాలు చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ బంధాన్ని అనుబంధాన్ని కూడా మన ప్లాన్లో వాడేద్దాం. ఉపేంద్ర, ఉపేంద్ర! చెప్పండి రాజావారు. దూరపు బంధువని, వరుసకు మేనలుడు అవుతాగదని మిమ్మల్ని చేరదీసి అన్ని బాధ్యతలు అప్పగించాం. తమరప్పగించిన బాధ్యతలన్నీ భక్తితో భయంతో చూసుకుంటున్నాను రాజావారు. బాధ్యతల పట్ల చూపించాల్సింది భయము భక్తి కాదు, శ్రద్ధ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.